వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు మైన్సా పట్టణంలోని నేతాజీ నగర్లో శ్రీ మార్కండేయ గుడి నిర్మాణం యొక్క శిలాస్థాపన ఆహ్వానం, దేవాలయ పునర్నిర్మాణ కాలక్షేప మండప శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదోల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. హరిద్రకాచూర్ణం సమర్పయామి, కుంకుమం ద్రవ్యాన్ని సమర్పయామి, పూజార్థే పుష్పం సమర్పయామి, భోగి ఫలం దీపావళి తొలి స్నానం అని అంటాం మనం. ఈ రోజు నుంచి స్నానం స్టార్ట్ అయిపోయింది. 3 రోజులు కంటిన్యూగా మనం చాలా బ్రహ్మాండంగా, దేశంలో లేకుండా ప్రపంచంలో కూడా మన హిందూ సోదరులు ఎక్కడ ఉంటారు అక్కడ మనం ఘనంగా దీపావళి పండుగ జరుపుకుంటాం. అటువంటి రోజులో మనం ఈరోజు మార్కండేయ అంటే ఒక శివుడు రూపంలో వచ్చిన మార్కండేయ స్వామి గుడి ఫౌండేషన్ ఇష్టం చేయడం జరిగింది. ఈరోజు మార్నింగే నేను మన శంకరాచార్య, శృంగారి శంకరాచార్య పీఠాధిపతి అభిషేక్, మా సరస్వతి టెంపుల్ అభిషేకంకు పోయాచాను. ఆయన చాలా నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి, బాసర్ గుడికి భారతదేశంలో ఒకటే ఒక టెంపుల్ ఉంది, కాశ్మీర్లో ఉంది, కానీ అక్కడ దర్శనానికి పోవడానికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మాట్లాడి ఈ టెంపుల్ కు మనం డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. అదేవిధంగా ఈరోజు ఈ గుడి నిర్మాణానికి 3-4 సంవత్సరాల నుంచి మీరు కార్పస్ ఫండ్ 8 లక్షలు పెట్టి 32 లక్షలు శాంక్షన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. 4 సంవత్సరాల నుంచి మీరు కష్టపడ్డారు. అప్పుడు ఉన్న గవర్నమెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆశీర్వాదంతో ఫైల్ టెండర్ ప్రాసెస్ వరకు వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ అయినాయి. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు, ఈ తాలూకాకు డెవలప్ చేయండి అని. నేను వచ్చిన తర్వాత మన గౌరవ అధ్యక్షులు కృష్ణదాస్ గారు వచ్చి, సార్ ఇది టెంపుల్ పెండింగ్ లో ఉంది, మీరు కొంత ప్రయత్నం చేస్తే అయిపోతుంది అంటే, కొండ సురేఖ మేడం దగ్గర పోయి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అప్రూవల్ మొన్ననే వచ్చింది. మొన్న 15-20 డేస్ కిందనే ఫౌండేషన్ పెడదాం అనుకున్నాం, కానీ నేను కొంత అందుబాటులో లేకుండా పెండింగ్ పడ్డది. ఈరోజు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాం. పక్కకు ఉన్నాడు శివాలయం ఉంది. ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్ల 5 గుడిలు ఒకటి కిసాన్ గలీలో అంటే భగవంతుడు కటాక్షతో ఆశీర్వాదంతో ఈ గలీలో కానీ బైంసాపట్నంలో కానీ డెవలప్ చేయాలి. ఎందుకంటే రైతు సోదరులు చాలా ఉన్నారు. అదేవిధంగా ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఫండ్స్ కూడా కావాలా. ఆ ఫండ్స్ కూడా నేను ఛాయాశక్తితో ఫండ్స్ తెప్పించి ఇంకా మనం గుడి డెవలప్ చేసుకుందాం. మొన్ననే అయ్యప్ప స్వామి గుడికి గుట్ట మీద పోవడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. బండ్లు స్లిప్ అయిపోతున్నాయి అని ఎన్ఆర్జిఎస్ కింద ఒక 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి సీసీ రోడ్ కోసం పనులు స్టార్ట్ అయినాయి. అది కూడా తగ్గబడుతుంది అంటే మర్రా ఇంకా గవర్నమెంట్ నుంచి ఒక 35 లక్షలు కూడా ఏర్పడించడం జరిగింది. అదేవిధంగా మన మైసాపట్నంలో గట్టు పొచ్చమ్మ అంటే మన దేవత. బైసాలో ఏ పని జరిగినా కూడా ఆ పోచమ్మ, గట్టు మైసమ్మకు మనం పూజలు చేసి ప్రారంభం చేస్తాం. అటువంటి గుడి కూడా సీసీ రోడ్ లేదు.
మన కొందరు భక్తులు నడుచుకుంటా పోవాలి అంటే స్టెప్స్ తోని పోవాలి, స్టెప్స్ ఉండాలని కొందరు భక్తులు చెప్తున్నారు. దానికి స్టెప్స్ కూడా శాంక్షన్ చేసి సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయించాను. అది కృష్ణదాస్ కూడా మొన్న చూపించాను. ఖచ్చితంగా బైంసపట్నంలో మంచి డెవలప్ చేసి ఎడ్యుకేషన్ విషయం కానీ, హాస్పిటల్ విషయం కానీ, ఇంకా రోడ్స్ విషయం కానీ, ఇప్పుడే మోదీ గారు కూడా మొన్న భారత్ ప్రధాని మోదీ గారు సరస్వతి మాతా టెంపుల్ టు రేణుకా మాతా టెంపుల్ రోడ్స్ ఇస్తాని ప్రామిస్ చేశారు. దానికి సర్వే కూడా నడుస్తుంది. ఏ విధంగా కూడా బైసా ఒక బిజినెస్ పాయింట్, బిజినెస్ డెవలప్ కావాలి, ఇక్కడ వాళ్ళకు జాబ్ సౌకర్యాలు కావాలి అని అన్ని విధాలుగా ఇంకా నాకు 3 సంవత్సరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బైసా పట్టణానికి డెవలప్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కండేయ సోదరులకు, నా కుటుంబ సభ్యులే అందరికీ పేరు పేరున మరి ఒక్కొక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ